దహి మిర్చి అంటే కొంతమందికి చేదుగా ఉండడం అనిపిస్తుంది, చప్పగా అయిపోతుంది, ఇలా రకరకాలుగా సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఈ రెసిపీ తీసుకుంటే మళ్ళీ టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటావా? యా, చక్కగా ఉంటాయి. సో ఏదైనా సరే మనం టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ చేయడానికి కూడా వాళ్ళు ఫస్ట్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడరు. సో చాలామంది మెడికేషన్స్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే మౌత్ అల్సర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూబ్స్ అలా పెడుతూ ఉంటారు కదా, దానివల్ల కూడా వస్తుంది. సో టేస్ట్ బడ్స్ని ఎన్హాన్స్ చేయడానికి మనకు డిఫరెంట్ టైప్ అండ్ అలాగే నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లో ఇవాళ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాం. డెఫినెట్లీ. సో మరి నిజంగానే దహి మిర్చి ఎలా ఉంటుందో ఏంటో చూసేద్దాం. మరి ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో దహి మిర్చి అంటే నేను నిజంగానే పచ్చిమిర్చితో చేస్తాం అనుకున్నా, బట్ బెల్ పెప్పర్స్ యూస్ చేస్తాను. డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ వెల్లుల్లి తరుగు అండ్ అలాగే కసూరి మేతి తీసుకోవచ్చు. నార్మల్గా ఇంగ్రీడియంట్స్ పోపు పెట్టుకున్నాను. సో పెప్పర్ అండ్ దహి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇందులో కొంచెం పెరుగు. ఓకే, ఇప్పుడు స్పైసెస్ కూడా వేసుకుందాము. కొంచెం కారం. ఎవరికైతే ఇన్ఫెక్షన్ లేదంటే గ్లాసైటిస్ అంటే నాలుకంతా రెడ్గా అయిపోయి వాళ్ళకి కొంచెం తిన్న కారంగా అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, అండ్ కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఇందులోనే కసూరి మేతి కూడా. కసూరి మేతిలో మనకు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఏదైతే ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నా, బ్యాక్టీరియాకి సంబంధించి ఫంగల్కి సంబంధించి ఇన్ఫెక్షన్ ఉన్నా ఇన్ఫెక్షన్ పోతుంది. అండ్ అలాగే టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ చేయడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఆల్మోస్ట్ పన్నీర్లో వాటిలో కూడా ఎక్కువగా యూస్ చేస్తుంది. అండ్ దాని అరోమా కూడా చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. అవును, హెర్బల్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇందులోనే మనము గ్రీన్ బెల్ పెప్పర్ కూడా యాడ్ చేద్దాం. సో హ్యాపీగా జస్ట్ ఒక చిన్న కప్ సైజ్ తీసుకొని తినొచ్చా? మరి ఇది క్వాంటిటీ అంటే తీసుకోవచ్చు. సో ఏదైతే మనకు గ్రీన్ బెల్ పెప్పర్ ఉందో ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఫ్లేవనాయిడ్స్ వల్ల మనకు టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఈ సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తుంది. ముందుగా కొంచెం నూనె, ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు. సో యూజువల్గా అంటే ఇలాగ లాస్ ఆఫ్ టేస్ట్ ఉన్న వాళ్ళు, అసలు టేస్టే ఉండదు అనుకున్న వాళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు? సో ఫ్రూట్స్లో వాళ్ళు అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కొంచెం పుల్లగా ఉండే ఫ్రూట్స్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం టేస్ట్ తెలుస్తుంది. అంటే బ్లాండ్గా ఉండదు కానీ, లేదంటే నార్మల్ టేస్ట్ లైక్ యాపిల్, పపాయ కొంచెం నార్మల్గానే ఉంటుంది, అంటే స్వీట్నెస్గానే ఉంటుంది. వాళ్ళకి దానికి మించి ఫ్లేవర్ ఇంకెక్కువగా ఇవ్వాలి. సో అలా అంటే మనం కొంచెం పుల్లగా ఉన్న ఫ్రూట్స్ అయితే కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్. ఎగ్జాక్ట్లీ, కాన్సన్ట్రేటెడ్గా ఉన్నది ఇవ్వాలి. సో యూజువల్గా ఏ కండిషన్స్లో టేస్ట్ అనేది కోల్పోతూ ఉంటాం? సో ముఖ్యంగా ఇది మెడికేషన్స్ వాడేటప్పుడు, అది కూడా యాంటీబయోటిక్ మెడికేషన్స్ వాడేటప్పుడు అనమాట. సో ఏదైతే మనకు సలైవాలో ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో, లైక్ గుడ్ బ్యాక్టీరియా అది ఉండేది మనకు బ్యాడ్ బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి. బట్ ఆ టైంలో మనకు కొంచెం గుడ్ బ్యాక్టీరియా కూడా పోతుంది. ఆ సలైవా అనేది మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వదు అనమాట. సో దానివల్ల కూడా మనకి ఎక్కువగా టేస్ట్ అంటే డ్రై అయిపోతుంది మన టంగ్ అంతా. ఓకే, సో చక్కగా పోపు కూడా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా. సో వెల్లుల్లి తురుము. నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఇంగువ కూడా. ఇప్పుడు ముందుగా మనం
మనం మ్యారినేట్ చేసుకుంది కూడా వేసేసుకుందాం. చాలా వరకు మనము క్యాప్సికమ్స్లో ఓన్లీ గ్రీన్ అనేది ఎక్కువగా వాడుతుంటాము. డిఫరెన్స్ ఏంటి అసలు, ఎల్లో ఏంటి, రెడ్ ఏంటి, ఏది ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలి? సో ఇందులో మనము కలర్ బట్టి మనకు ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. సో గ్రీన్లో మనకు క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది, అంటే బాడీ నుంచి చక్కగా బాడీని డీటాక్స్ చేయడం, అంటే టాక్సిన్స్ని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో బాడీ నుంచి టాక్సిన్స్ రిమూవ్ అవ్వడం వల్ల మనకు ఎవరికైతే నాజియా సెన్సేషన్ కానీ యాసిడిటీ కానీ ఎక్కువగా ఉంటుందో అది తగ్గిస్తుంది. అండ్ అలాగే డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. సో రెడ్ వచ్చేసి ఏంటి అంటే అందులో యాంథోసయానిడ్స్ ఉంటాయి, దానివల్ల మనకు సెల్ రీగ్రోత్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ ఎల్లో కూడా మన బాడీలో ఇంటర్నల్ సెల్ ఫంక్షన్ అనేది చక్కగా జరుగుతుంది. యూజువల్గా మనం కాంబినేషన్స్ యూస్ చేస్తూ వెళ్తే బెటర్. ఎస్. ఓకే. సో ఇలా ఎవరికైనా లాస్ ఆఫ్ టేస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏ టేస్ట్ అంటే వాళ్ళు తొందరగా గ్రాస్ప్ చేస్తారు? ఇప్పుడు స్వీటా, సవరా, సాల్టా, లేకపోతే ఏంటి? సో ఎక్కువగా పుల్లగా ఉన్నదైతే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా చేస్తారు. అండ్ ఇంకొకటి ఫీవర్లో వచ్చేది. సో ఫీవర్లో మనకు బాడీలో బ్యాక్టీరియల్ గ్రోత్ కానీ వైరల్ గ్రోత్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకు ఆ టేస్ట్ బడ్స్ అనేది ఎక్కువగా ఉండదు, అంటే తెలీదు. సో ఆ టైంలో మనం కొంచెం ఎక్కువగా సాల్ట్ ఉన్నది ఇస్తూ ఉంటే వాళ్ళు కొంచెం ఎక్కువగా సలైవా ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువగా తెలుస్తుంది. ఓకే. సో ఇదైతే కాసేపు అలా మూత పెట్టి ఓకే మనం వేయించుకుందాం. ఓకే పల్లవి, సో ఆల్మోస్ట్ అయిపోయింది, చూద్దాం మరి. యా. సో పర్ఫెక్ట్గా ఉంది, అరోమా కూడా చాలా చక్కగా వస్తుంది. సో యూజువల్గా ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? అండ్ దహీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి నైట్ కూడా తీసుకోవచ్చు. యా, నైట్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇదేంటంటే ఇందులో మనకు మంచి ప్రోబయోటిక్స్ కూడా ఉంటుంది కాబట్టి అండ్ మనకు గర్ట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ తగ్గిస్తుంది. సో ఇది మనం నైట్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకు అంటే దహీ మనం ఆల్మోస్ట్ హీట్ చేసాము ఇందులో. ఎప్పుడైతే మనము కూల్ టెంపరేచర్లో పెట్టి తీసుకుంటామో అప్పుడు మనకు కోల్డ్ అండ్ కాఫ్ అనేది వస్తుంది. కొంచెం హీట్ చేసినా లేదంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న దహీతో మనకు కోల్డ్ అండ్ కాఫ్ అనేది ఏముండదు. ఓకే. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో రెడీ అయిపోయినట్టు. యా, ఇంకా మనకు దహీ మిర్చి రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ టేస్టీ దహీ మిర్చి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. దహీ మిర్చికి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కసూరి మేతి కొద్దిగా, క్యాప్సికం 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. దహీ మిర్చి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, కారం, ఉప్పు, పసుపు, కసూరి మేతి, క్యాప్సికం ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఇంగువ, కలిపి పక్కన పెట్టుకున్న క్యాప్సికం మిశ్రమం వేసి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దహీ మిర్చి రెడీ.